నా పేరు శ్రీదేవి. నేను చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్. 26వ తారీఖున కృష్ణని అంటే బంటిని చంపి 9 గంటలకల్లా చంపి సాయంత్రం 6 గంటల వరకు కూడా జీపులో మొత్తం అంతా ఊరంతా తిప్పుతూ ఇగో ఇలా చంపినాము చూడండి, మా చెల్లి ఎవరినైతే ప్రేమించిందో ఆ వ్యక్తిని మేము చంపి ఈ ఊరంతా తిప్పుతున్నాము. ఇట్లా ఎవరికైనా జరిగితే, ఇలా ఎవరైనా అమ్మాయి కానీ ఇలా దళితుని కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటే కానీ ఇట్లనే చంపుతామని ఒక హడలెత్తించినటువంటి ఈ మొత్తం కుటుంబ సభ్యులే కానీ, కుల పెద్దలే కానీ, ఈ కులాన్ని ప్రేమించేటటువంటి మనుషులే కానీ, ఇదంతా కూడా ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు ఈ కుటుంబానికి చేశారు. కాబట్టి అసలు ఆ బంటిని మాత్రం జీప్లో వెనకాల ఒక శవాన్ని ఊరేగించుకుంటూ ఊళ్ళో తిప్పడం అనేది ఎంత, అసలు మనుషులు కాదు వాళ్ళు జంతువులు కూడా అన్నా కూడా అది నిజంగా అది చాలా చిన్న వాక్యం. ఎంత అమానవీయమైన సంఘటన అంటే అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఎంత ఊరేగించడం అనేది చాలా బాధాకరం. ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ దామోదర్ రెడ్డి, వట్టెం జానే యాదవ్ గారు కానీ, మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు కూడా ఇంతవరకు రాలేదు. అలాగే పటేల్ రమేష్ రెడ్డి, తర్వాత సంగినేని వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ, వీళ్ళంతా కూడా వచ్చి ఈ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులు ఈ రోజు వరకు ఒక్కరు కూడా రాకుండా, కనీసం స్థానిక ఎమ్మెల్యే మాజీ మున్సిపల్ చైర్మన్ ఆమె కూడా అన్నపూర్ణ గారు కనీసం ఆ కుటుంబానికి ఆమెకి అండగా ఉండాల్సినటువంటి ఒక మనిషి మానవీయ విలువలు మర్చిపోయి ఈరోజు రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా ఈ కుటుంబం గడప తొక్కకుండా కిక్కురు మనకుండా ఉండడం అనేది సిగ్గుచేటు. ప్రజలందరూ గమనిస్తున్నారు వీళ్ళ సంగతి అంతా కూడా. ప్రజలే వాళ్ళకి సమాధానం చెప్తారు. మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఒకటే, అది ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకులైనా కూడా ఇలాంటి విషయాలన్నీ ఖచ్చితంగా ఖండించాల్సిందే. మనుషుల్ని చంపుకునేటువంటి సమాజం ఇది కాదు, ఇది ఎవరు కూడా కోరుకునేది కాదు. మేము మనుషుల్ని ప్రేమించేటువంటి సమాజం కాబట్టి ఇదంతా అందరూ కూడా ఖండించాల్సింది. ఆ భార్గవ్కి అన్ని పార్టీలు కూడా సపోర్ట్ ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రభుత్వానికి డిమాండ్ కూడా చేస్తున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆడపిల్లలు ఎవరు పక్కన పడుకుంటే అది పరువు నష్టంగా భావించేటటువంటి ఆలోచన విధానాలు. అంటే ఆడపిల్లల మానాలే మా పరువులు, ఆ కుటుంబ పరువు. అంటే ఆడపిల్ల మేము చెప్పినట్లు విని మేము అనుకున్నటువంటి కులపోడు వాడు ఎదవైనా దొంగ అయినా లంగ అయినా ఎవడైనా వాడి దగ్గరే ఉండాలి, వాడి దగ్గరే చావాలనేటువంటి ఒక మనువాద సంస్కృతిని పోషిస్తున్నట్టు ఇప్పుడు సమాజం. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఎవరితోటైనా ఉండొచ్చు అనేది ఎవ్వరికి కూడా అర్థం కావట్లేదు. ఒక మహిళకి చట్ట ప్రకారంగా తనకిష్టమైనటువంటిది పెళ్లి చేసుకోవచ్చు, ప్రేమించవచ్చు, అట్లే తనకిష్టమైనటువంటి పిల్లలకి కనాలా వద్దా అనే నిర్ణయాధికారం తీసుకునేటటువంటి ఆలోచన విధానాలు మహిళలకు ఉన్నాయి. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ దాన్ని ఎవ్వరు కూడా అర్థం చేసుకోవట్లేదు. మహిళలు మానాల మీదే వాళ్ళ పరువులు దాగి ఉన్నాయి, వాళ్ళ పరువులు రాసిపెట్టి ఉన్నాయి అన్నట్లు విధంగా కుటుంబ వ్యవస్థ అంతా కూడా మొత్తంగా ఇది ఒక ఒక కుట్రపూరితంగా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇది చైతన్య మహిళా సంఘంగా అందరం ఖండించాల్సింది, యావత్ మొత్తం భారతదేశమే కూడా ఖండించాల్సి, ఈ కుల ఉన్మాదమైన హత్యల్ని ఖండించాల్సింది. కులం లేనటువంటి సమాజాన్ని కోరుకుంటున్నాం మేమంతా కూడా. కులం లేనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మనిషి ప్రేమించాల్సినటువంటి సమాజాన్ని మనం అందరం కూడా కోరుకోవాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా భార్గవి ఇప్పుడు చెప్పింది ఏంటంటే, నాకు న్యాయం జరగకపోతే నేను నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పింది. ఆమె నిరాహార దీక్షకు కానీ కూర్చుంటే మేమంతా కూడా చైతన్య మహిళా సంఘమే కాదు మిగిలిన అందరూ కూడా ప్రజా సంఘాలుగా అందరం కూడా ఆమెకు మద్దతు ఇస్తాము. ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఆమె పోరాటానికి మేమంతా అండగా ఉంటాము. అంటే ఒక 3 రోజుల క్రితం బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారిని కొడితే ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే ఫోన్ చేసి పరామర్శించారట. ఇక్కడ ఒక దళిత ఒక మనిషిని చంపేస్తే ఇంతవరకు కనీసం స్థానిక ఎమ్మెల్యే పరామర్శించలేదు. అంటే దళితులు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది అనేది. మేము ఇక్కడ అంటే ముఖ్యమంత్రి గారికి అంత పెద్ద వ్యక్తుల్ని కొట్టడం చేస్తేనే కనబడుతుంది తప్ప ఈ దళితుల వ్యక్తుల్ని చంపేస్తే కూడా కనబడకపోవడం అనేది నిజంగా తీవ్రంగా ఇది ఆలోచించవలసిన విషయం అని మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కుటుంబం కూడా అత్యంత పేదరికంలో ఉంది. వాళ్ళని ఆదుకోవాలి, న్యాయపరమైన చట్టపరమైన సహాయం ఖచ్చితంగా వాళ్ళకి అందించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖండించండి కుల మతోన్మాద హత్యలను, ఖండించండి కుల మతోన్మాద హత్యలను, న్యాయం జరగాలి భార్గవికి వెంటనే, న్యాయం జరగాలి నిందితులకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే వరకు